జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. జ్ఞానం అంటే ఇక్కడ ఘోషిస్తూ ఉన్నది. ఏమని ఘోషిస్తుంది? ఎందుకని తన ఘోషణ తెలియజేస్తున్నది? వివేచన అంటే తన స్వరమును వినిపించుచున్నది. వివేచన అంటే ఆలోచన. ఆలోచన కూడా తన స్వరాన్ని వినిపించుచున్నది. ఏమని వినిపిస్తున్నది అని మనం చూసినట్లయితే, మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను అంటే మానవులకు నేను ప్రకటిస్తున్నాను. మానవులారా నా మాట ఆలకించండి, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను అని తెలియజేస్తున్నది. ఇక్కడ జ్ఞానము ఘోషిస్తుంది. ఎందుకు ఘోషిస్తున్నది జ్ఞానము? మనము చూసినట్లయితే, జ్ఞానము లేని వారలారా జ్ఞానం ఎట్టిదో తెలుసుకోండి అంటే, జ్ఞానము లేని వారలారా జ్ఞానం ఎట్టిదో మీరు తెలుసుకోండి, బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదైనది కూడా యోచించి మీరు చూడండి. బుద్ధి లేని వారు బుద్ధిని ఎట్టిదో తెలుసుకోండి, అలాగే జ్ఞానం లేని వారిలా జ్ఞానం ఎట్టిదో మీరు తెలుసుకోండి అని జ్ఞానం ఇక్కడ ఘోషిస్తూ ఉన్నది. తన స్వరమును, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. ఎందుకు ఇలా వినిపిస్తూ ఉన్నది అని మనం చూసినట్లయితే, నేను శ్రేష్టమైన సంగతులను చెప్తున్నాను వినండి అంటే, బుద్ధిహీనులారా అలాగే జ్ఞానం లేని వారులారా నా మాట ఆలకించండి, నేను శ్రేష్టమైన సంగతులను వినిపిస్తున్నాను, చెప్తున్నాను వినండి అని చెప్తూ ఉంటుంది ఇక్కడ. నా పెదవులు యథార్థమైన మాటలే పలుకును, నా నోరు సత్యమైన మాటలే పలుకును. జ్ఞానము చెబుతూ ఉన్నది, నా పెదవులంట యథార్థమైన మాటలే పలుకుతుంది, నా నోరు సత్యమైన మాటలు పలుకుతుంది. అందుకే కదా జ్ఞానము మనలో ఉన్నట్లయితే గనక, జ్ఞానము లేని వారికి అలాగే బుద్ధిహీనులకు కూడా జ్ఞానము ఘోషిస్తూ ఉన్నది. జ్ఞానము ఉన్నవారి నోటంట యథార్థమైన మాటలే వస్తాయి, వారి నోటమ్మట కూడా సత్యమైన మాటలే వస్తాయి. మనం చూసినట్లయితే కొంతమంది కపటమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. జ్ఞానం లేని వాళ్ళు, వాళ్ళ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా దూషణ మాటలు వస్తాయి, కపటమైన మాటలు వస్తాయి. వాళ్ళు జ్ఞానం లేని వారుగా మనం చూస్తూ ఉన్నాము. అదే జ్ఞానము మనలో ఉంటే మన నోరు నుంచి యథార్థమైన మాటలు, సత్యమైన మాటలే వస్తూ ఉంటాయి. జ్ఞానం ఇక్కడ చెబుతూ ఉన్నది, దుష్టత్వం నా పెదవులకు అసహ్యము అని. అంటే జ్ఞానము మనలో ఉంటే దుష్టత్వం అనేది అసహించుకుంటూ ఉంటుందంట. దుష్టత్వం నా పెదవులకు అసహ్యము, నా నోటి మాటలన్నీ నీతి గలవి. జ్ఞానము ఉన్నవారంట నోటి మాటలన్నీ కూడా నీతిగా ఉంటాయి అంటే, జ్ఞానము తెలియజేస్తున్నది ఇక్కడ, నా నోటి మాటలన్నీ కూడా నీతి గల మాటలు, వాటిలో మూర్ఖత అయినను కుటిలత అయినను కూడా లేదు. అంటే మూర్ఖ మాటలు, కపటమైన మాటలు, కుటిలత మాటలు కూడా ఉండవు. యథార్థమైన మాటలే ఉంటాయి, సత్యమైన మాటలే ఉంటాయి. నా నోటి మాటలన్నీ కూడా నీతి గలవి అని జ్ఞానం ఇక్కడ ఘోషిస్తూ ఉన్నది. బుద్ధి లేని వారికి, జ్ఞానము లేని వారికి కూడా తెలియజేస్తున్నది, నా జ్ఞానం ఎట్టిదో తెలుసుకోండి, నా బుద్ధి ఎట్టిదో తెలుసుకోండి అని ఇక్కడ జ్ఞానము ఘోషిస్తూ ఉన్నది. అలాగే మనం చూసినట్లయితే, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే అని చెప్పి జ్ఞానం ఇక్కడ తెలియజేస్తున్నది. ఎందుకంటే నా వలన రాజులు ఏలుతూ ఉన్నారు, ప్రభుత్వాలు చేస్తున్నారు. రాజులే కానీ, అధిపతులే కానీ, లోకంలోని గనులైన వారే కానీ, అలాగే న్యాయాధిపతులందరూ కూడా ప్రభుత్వం చేస్తున్నారు. అధికారులందరూ కూడా న్యాయమును బట్టి పాలన చేయుచున్నారు. ఎందుకు చేస్తున్నారు అంటే, వాళ్ళు జ్ఞానము కలిగి వాళ్ళు పాలన చేస్తున్నారు, ప్రభుత్వం చేస్తున్నారు. అదే జ్ఞానము వారిలో లేకపోతే వాళ్ళు ప్రభుత్వం చేయలేరు అని జ్ఞానము ఇక్కడ తెలియజేస్తున్నది. జ్ఞానాధారము నేనే, పరాక్రమము కూడా నాలోనే ఉంది, నాదే అని జ్ఞానం ఇక్కడ ఘోషిస్తూ ఉన్నది. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించున్నాను, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అని జ్ఞానం ఇక్కడ తెలియజేస్తున్నది. ఐశ్వర్య ఘనతలు అలాగే స్థిరమైన కలిమియు నీతియు కూడా నా యొద్ద ఉన్నవి అని తెలియజేస్తూ ఉన్నది జ్ఞానము. అందుకే కదా ఉదాహరణకు మనం సొలొమోను మనం చూసినట్లయితే, దేవుడు ప్రత్యక్షమే వరమును అడుగు అన్నప్పుడు సొలొమోను రాజు ఏం చేశాడు? జ్ఞానమును అడిగాడు. జ్ఞానమును అడగడం వల్ల దేవుడు మిగతాయి ఐశ్వర్యు, ఘనతయు అలాగే స్థిరమైన కలిమియు కూడా ఆయనకు నీతి కూడా ఇవన్నీ కూడా కలిగినవి ఆయనకి. ఎందుకంటే ఆయన జ్ఞానమును అడిగాడు కాబట్టి. జ్ఞానము కనుక మనలో ఉంటే ఐశ్వర్యము, ఘనతయు అలాగే స్థిరమైన కలిమియు కూడా మనకి కలుగుతాయి. అందుకే మేలిమి బంగారము కంటేను అపరంజి కంటేను కూడా దాని జ్ఞానము ఉంటే దాని వలన వచ్చే కలుగు ఫలము మంచి శ్రేష్టమైనదిగాను ఉంటుంది. బంగారంతో సరితూర్చలేము జ్ఞానముని.
వెండితో మనం సరితోల్చలేము, వాటికి సాటి కూడా రావు. అందుకే కదా తెలియజేస్తున్నది, వెండిని ఆశింపక నా ఉపదేశం అంగీకరించండి, మేలిమి బంగారమును ఆశింపక తెలివినొందుడి. విలువ గల సొత్తులేమీ కూడా జ్ఞానముకు సాటి రావు. అంటే బంగారము కానీ, వెండి కానీ, ఐశ్వర్యాలు కానీ, ఘనతలు కానీ ఏమీ కూడా జ్ఞానమునకు సాటి రావు. అదే జ్ఞానము మనలో ఉంటే, జ్ఞానమును మనం దేవుని దగ్గర అడిగి పొందుకుంటే, ఐశ్వర్యము, ఘనతయు, కలిమియు, అలాగే నీతియు కూడా మనకి కలుగుతాయి. అందుకే ఇక్కడ జ్ఞానము ఘోషిస్తూ ఉన్నది, నా మాటలు ఆలకించండి, నా మాటలు అంగీకరించండి అని వివేచన తన స్వరమును వినిపించున్నది. మానవులారా, నా మాటలు ఆలకించండి, జ్ఞానము లేని వారులారా జ్ఞానం ఎట్టుదో తెలుసుకోండి, బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టుదో తెలుసుకోండి అని జ్ఞానము ఇక్కడ ఘోషిస్తూ ఉన్నది. అందుకే మనము దేవుణ్ణి జ్ఞానమును అడిగి పొందుకోవాలి. అందుకే కదా అడుగుడి మీకు ఇయ్యబడును అని లేఖన భాగం తెలియజేస్తున్నది. కనుక మనం జ్ఞానమును అడిగి జ్ఞానము పొందుకునే వారముగా మనందరము ఉండాలని ప్రభువు పేరట తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు మనందరి విడుకులు దీవించుగాక. ఆమేన్.